Hey friends, good morning. How are you all? I hope everyone is fit and fine. బీజీవీ ప్రాసెస్ గురించి సరిగ్గా తెలియకపోతే ఎలా ఇరుక్కుపోతాము, మన చేతిలో మల్టిపుల్ ఆఫర్స్ ఉన్నప్పుడు ఏ విధంగా చూస్ చేసుకోవాలని చెప్పి ఒక రియల్ ఇన్సిడెంట్ ద్వారా మీకైతే ఈ వీడియోలో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. లాస్ట్ ఇయర్ ఇదే టైం కంటే క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ హాలిడేస్ టైంకి మా ఫ్రెండ్కి 2 ఆఫర్స్ అయితే వచ్చాయి, 2 ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ నుంచి. ఆయన ఒక టీమ్ లీడ్గా అయితే వర్క్ చేస్తున్నాడు అనమాట. ఒక కంపెనీ వచ్చి ఆయనకి రెండు కూడా మీడియం సైజ్ అనమాట, పెద్దవేం కాదు. సో 2 కూడా మీడియం సైజ్ అనమాట. ఒక కంపెనీ వచ్చి ఆయనకి 25 lakhs per annum CTC అయితే ఆఫర్ అయితే రిలీజ్ చేసింది. అందులో 20 lakhs వచ్చి ఫిక్స్డ్ అమౌంట్, ఇంకొక 5 lakhs వచ్చి జాయినింగ్ బోనస్, రిటెన్షన్ బోనస్, ఒక వేరియబుల్ పే, ఈ విధంగా అడ్జస్ట్ చేసి అయితే ఇచ్చారనమాట. వేరొక కంపెనీ 23 lakhs ఫిక్స్డ్ ఇచ్చి ఇంకొక 2 lakhs మాత్రం రిటెన్షన్ బోనస్ అనమాట. అంటే ఒక 1 year కంప్లీట్ చేసిన తర్వాత, సర్వీస్ కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు ఇస్తామని చెప్పారనమాట. సో మాకు ఒక డిస్కషన్ జరిగింది, ఏదైతే బెటర్గా ఉంటుంది మనకి, ఈ 20 lakhs per annum లేకపోతే 23 lakhs per annum ఫిక్స్డ్ ఇచ్చేదని చెప్పి మాకైతే ఒక డిస్కషన్ అయితే జరిగింది అనమాట. సో అందరూ కూడా ఎందుకురా 23 ఇస్తున్నారు కదా అని చెప్పి కొందరు, 20 ఇస్తున్నారు కదా అని కొందరు, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారనమాట. నేనైతే ఒకటి చాలా స్ట్రైట్గా చెప్పాను, నువ్వు చూసుకునేటప్పుడు కేవలం మానిటరీ బెనిఫిట్ మాత్రమే కాదు, ఆ పర్టికులర్ కంపెనీ యొక్క రిటెన్షన్ రేట్ ఎలా ఉంది, యాట్రిషన్ రేట్ ఎలా ఉంది, వాళ్ళకు రివ్యూస్ ఎలా ఉన్నాయి. ఎందుకంటే నువ్వు జాయిన్ అయిపోతే ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకో. వాళ్ళకు వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది, ఎందుకంటే డెఫినెట్గా సర్వీస్ బేస్డ్ కంపెనీతో పోలిస్తే కొద్దిగా హజిల్గా ఉంటుంది, చాలా పరిగెట్టిస్తుంది. నేను అంత లేజర్గా కూర్చొని పనిచేయడం అట్లాంటిది అయితే ఉండదు. కొద్దిగా జాగ్రత్తగా ఈ బెనిఫిట్స్ కూడా, అంటే మానిటరీ బెనిఫిట్సే కాకుండా ఇంకా వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తారు. కొంతమంది ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళని ఇంట్లో వదిలేసి వెళ్ళలేరు. సో వాళ్ళని ఖచ్చితంగా ఏదో ఒక డే కేర్లో పెడతారు. కొన్ని ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తాయంటే, వాళ్ళు పనిచేస్తున్నటువంటి ఆఫీస్లోనే కింద ఒక ఫ్లోర్లో డే కేర్ అనేది ఎంప్లాయీస్కి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. అంటే వేరొకళ్ళు ఎవరు వస్తారు, సో వీళ్ళైతే వాళ్ళు పే చేస్తారన్నమాట, కంపెనీ పే చేస్తుందన్నమాట. సో ఇలాంటి బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం హెచ్ఎన్ అడిగి తెలుసుకోవాలి. ఈ రిటెన్షన్ రేట్ కానీ లేకపోతే యాట్రిషన్ రేట్ కానీ ఇవన్నీ కూడా తెలుసుకో, ఏమేమి బెనిఫిట్స్ వస్తాయని చెప్పి చూసుకో. 2 కూడా బ్యారేజ్ వేసుకుని అప్పుడు ఫైనల్గా ఒక డెసిషన్కి రా అని చెప్పి అయితే చెప్పానమాట. ఆయన అయితే లేదు, నాకైతే 23 lakhs ఫిక్స్డ్ ఇస్తున్నాడు కాబట్టి నేను ఆ సెకండ్ కంపెనీలో జాయిన్ అవుతానని చెప్పి ఫస్ట్ ఇచ్చిన కంపెనీని అయితే రిజెక్ట్ చేసి సెకండ్ కంపెనీకి అయితే ఓకే చేశాడనమాట. సో ఈయన యొక్క సర్వీస్ నోటీస్ పీరియడ్ అయితే అయిపోయింది. చేసిన తర్వాత ఇక్కడ ఆయన ఒక ట్విస్ట్ అయితే బయటపడింది అనమాట. ఆ కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే, ఆయనకి ఏం జరిగిందంటే, యాక్చువల్లీ సెకండ్ ఆఫర్ వచ్చేసి నోటీస్ పీరియడ్ అయిపోతుండగా అయితే వచ్చిందనమాట. అంటే ఇంకొక 5 daysలో నోటీస్ పీరియడ్ అయిపోతుండగా అప్పుడు వచ్చిందన్నమాట ఆయనకు ఆఫర్. సో వాళ్ళప్పుడు ఆయనకు చెప్పిన ట్విస్ట్ ఏమంటే, మేము ఇప్పుడు నీకు బీజీవీ ఇనిషియేట్ చేస్తాము, బీజీవీ ఇనిషియేట్ చేసిన తర్వాత బీజీవీలో కనుక అంత క్లియరెన్స్ వస్తేనే మిమ్మల్ని మేము ఆన్ బోర్డ్ చేసుకుంటామని చెప్పి అప్పుడు బాంబు పేల్చారనమాట. సో ఆ విషయాన్ని ముందు తెలియదు. బట్ ఆయనకు ఆ విషయం తెలిసేటప్పటికి ఫస్ట్ ఆఫర్ ఎవరైతే ప్రొవైడ్ చేశారో ఆ కంపెనీ ఇచ్చిన డెడ్ లైన్ అయితే అయిపోయింది. నోటీస్ పీరియడ్ లాస్ట్ డేట్ అయిపోయింది. ఫస్ట్ కంపెనీలో నేను జాయిన్ అవుతానని చెప్పిన ఫస్ట్ ఆన్ బోర్డింగ్ డే కూడా అయిపోయింది. సో ఇంకైనా వీళ్ళ యొక్క బీజీవీ కంప్లీట్ అవడం గురించి వెయిట్ చేస్తున్నాడు అనమాట. 1 month అయింది, 2 months అయింది, ఎటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర నుంచి రావట్లేదు అనమాట. తీరా వాళ్ళ బీజీవీ ఏజెన్సీని కనుక్కుంటే వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ మేమైతే ట్రై చేస్తున్నాం బీజీవీ కంప్లీట్ చేయడానికి, బట్ మీరు ఒక గవర్నమెంట్ యూనివర్సిటీలో మీ యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు కాబట్టి వాళ్ళ గురించి మాకు ఎటువంటి రెస్పాన్స్ రావడం లేదని చెప్తే, ఈయన పరిగెట్టుకుంటూ వెళ్ళి పర్టికులర్ యూనివర్సిటీకి వెళ్ళి, ఆయన ఎక్కడ చదువుకున్నాడు అక్కడికి వెళ్ళి అడ్మిన్ బిల్డింగ్ వెళ్ళి వాళ్ళని దయచేసి రిక్వెస్ట్ చేసిన కింద మీద పడి మొత్తానికి అయితే అప్రూవల్ అయితే తెప్పించుకున్నాడు అనమాట. ఆల్మోస్ట్ అప్పటికే 3 months అయిపోయింది. సో అక్కడ క్లియరెన్స్ వచ్చిన తర్వాత అల్టిమేట్గా అయితే సెకండ్ కంపెనీ వాళ్ళు ఆన్ బోర్డ్ అయితే చేశారనమాట. సో ఈ విధంగా ఎలాగ మనం ఇరుక్కుపోతాము, బీజీవీ అనేది ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పి, ఏ విధంగా కంపెనీస్ మనల్ని అయితే కొద్దిగా ఇరకాటంలో పెడతామని చెప్పి ఇవన్నీ కూడా ముందుగానే జాగ్రత్తగా మనం చూసి పెట్టుకోవాలన్నమాట. అట్ ద సేమ్ టైం మీరు ఏ కంపెనీలో జాయిన్ అవుతున్నా సరే, కేవలం మానిటరీ బెనిఫిట్ మాత్రమే కాకుండా వాళ్ళు ఇంకా ఏమేమి ప్రొవైడ్ చేస్తారు మనకు ఫెసిలిటీస్. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఒకవేళ అటువంటి ఫెసిలిటీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నా కనుక మనకు తెలియకపోతే అల్టిమేట్గా మనం బయట నుంచైనా మనం వాటిని డబ్బు పెట్టయితే మళ్ళీ తీసుకోవాలి. సో అలా కాకుండా కంపెనీ మనం ప్రొవైడ్ చేస్తే అదే మనకు బెటర్ కదా. కొన్ని కంపెనీస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి ఈవినింగ్ లంచ్, డిన్నర్ మొత్తం అన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా మనకు బెనిఫిట్సే కదా. సో ఇటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు బ్యారేజ్ చేసుకుని రెండిట్లో ఒక మంచి ఆప్షన్ అయితే చూస్ చేసుకున్నాం మేడం. సో ఈ విధంగా ఎప్పుడు కూడా కంప్లీట్ డీటెయిల్స్ తెలియకుండా మాత్రం ఒక కంపెనీలోకి మాత్రం ఎప్పుడు వెళ్ళొద్దు. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను, కొంతమంది కన్నా యూస్ఫుల్గానే ఉంటుంది. ఇంకొద్దిగా ముందే పెట్టాల్సింది, ఎందుకంటే నాకు చాలా ఇష్యూస్ అయితే వచ్చాయి లాస్ట్ 1 month నుంచి. సో నాకైతే పెట్టడానికి అయితే కుదరలేదు అనమాట. బట్ ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.